అమ్మో అమ్మో అగో కాపాడుర్రి ప్లీజ్. ఏంది లచ్చమ్మ గిట్ల భయపడుతుంది? మల్లన్నకి నా మందేసి వచ్చిండా ఏంది అనుకుంటుర్రా? కాదు, ఇట్లా భయపడుతుంది నేను కాదు, మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఎందుకు అనేది యాద్గిరికెరక. మాయలమారి పానం శిల్కలున్నట్టు చంద్రాల్ సార్ పానం కేసీఆర్ సార్ చేతిలో పడ్డది. ఇప్పుడు ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక అంటారు కదా, కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల్ సార్కి అయితే ఇదివరసంది అన్ని కేసీఆర్ సారే. చంద్రాల్ సార్ జీవితం ఇప్పుడు కేసీఆర్ సార్ చేతులు ఉన్నది. అట్లెట్లా అంటే చెప్తా వినుండ్రి. చంద్రాల్ సార్ కు పానగండ ఉన్నదని ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు చెప్పిండ్రట. అంటే చంద్రాల్ సార్ జాతీయ నాయకుని లెక్క ఎదిగిపోయిండు కదా, మరి పాత పగోల్లో కొత్త పగోల్లో తెలియదు కానీ సార్ మీద ఎవరో పగబట్టిండ్రట. మోక దొరికితే కథం చేద్దామని చూస్తున్నారట. అన్ని ఉట్టుట్టి మాటలే అనుకొని తీసి పారేద్దామంటేనేమో ఇదివరకు అప్పట్లో అలిపిరి కాడ బాబు మీద బాంబే వేసిండ్రు కాబట్టి లైట్ తీసుకునేటట్టు లేదు. మరి సార్కు చుట్టుముట్టు నల్ల బట్టలు వేసుకునే పోలీసు వాళ్ళు ఉంటారు కదా, ఇంకేంది భయం అంటే బయటికి ఎక్కడికైనా పోతేనేమో వాళ్ళు చూసుకుంటారు కానీ సారు సెక్రటరేట్ లో కూర్చుంటే ఎట్లా అన్న ముచ్చట తెలుస్తలేదట. ఎందుకంటే సెక్రటరేట్ ఎల్ బ్లాక్ లో ఆఫీస్ తయారు చేయించుకుంటున్నాడు కదా, బాంబులు వేసినా కూడా కూలకుండా బుల్లెట్ ప్రూఫ్ గోడలు పెట్టిపిస్తున్నాడు. అట్లా చేపించినా కూడా సార్ మీద దాడి చేయకుండా అప్పుడు కష్టమేనట. మరిగా ఎట్లా అంటే సచివాలయంలో చంద్రాల్ సార్ కూర్చుని ఆఫీస్ ఎదురుగుండే అమృత హోటల్ బిర్లా మందిర్ కాడ పోలీస్ క్యాంపులు పెట్టిపియాలన్నట. అట్లా చేస్తేనే సార్ భద్రంగా ఉంటాడట. మరి ఆడ పోలీసులను పెట్టాలంటే కేసీఆర్ సార్ పర్మిషన్ ఇవ్వాలి. మరిగా చంద్రాల్ సారే కేసీఆర్ సార్ దానికి పోయి ఇగో కేసీఆర్ నాకు జర పర్మిషన్ ఇవ్వని అడుగుతాడా, లేకుంటే చంద్రన్న నా తన సిగ్గుపడతావేందే మనం అంతా ఒక్కటేనని కేసీఆర్ సారే అడగకుండా పర్మిషన్ ఇస్తాడా అన్న ముచ్చట చూడాలి.